నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. ఒకసారి రవి ప్రకాష్ గారు మాట్లాడిన మాటలు విందాం. ఇట్లా దేశంలో అతి పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసిన పార్టీ, తెలంగాణను 10 ఏళ్లకు పైగా పరిపాలించిన పార్టీ, ప్రధానమంత్రి మోదీకి ఎదురు నిలిచి పోరాడిన పార్టీ, ఎన్నికల నిధుల సమీకరణలో దేశంలోనే 4వ అతిపెద్ద పార్టీ. నేను ఏ పార్టీ గురించి చెప్తున్నానో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పార్టీ భారత రాష్ట్ర సమితి, ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, మరికొద్ది రోజుల్లో చరిత్రగా మిగిలిపోబోతుంది. ఇది ఇవాల్టి బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ న్యూస్. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది. ఇది ఏం మాట్లాడిండు? పెద్దగా బీఆర్ఎస్ పార్టీ గురించి, తెలంగాణ గురించి పెద్దగా చెబుతూ చివరికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అని ఒక వాడిండు రవిప్రకాష్ గారు. ఇదేం జర్నలిజమయ్యా? ఇక తెలంగాణ సమస్యలే లేనట్టు. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. రాజకీయాలు పక్కన పెడితే కేసీఆర్ అనే వ్యక్తి, కేసీఆర్ అనే ఒక నాయకుడు అంత బలహీనపరుడా? కేసీఆర్ పైన అవకాశాల కోసం చూసిండా? అవకాశాలు సృష్టించుకున్నాడు. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెడుతుంది, అభివృద్ధి ఇవన్నీ పక్కన పెడితే కేసీఆర్ అంటేనే ఒక చరిత్ర. తెలంగాణ నుంచి కేసీఆర్ పేరును వేరు చేయలేము మనం. అలాంటిది కేసీఆర్ స్వయంగా ఆయన పేరు ఆయన చరిత్ర ఆయనే కనుమరుగు చేసుకుంటాడా? ఇంత చిల్లర మాటలు కాకపోతే రవిప్రకాష్ గారు ఇంత చిల్లర మాటలా? ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైతే బీజేపీ పార్టీని ప్రజలు నమ్ముతారా ప్రజలు? కేసీఆర్ను ఆ పార్టీనే విలీనం చేసుకునేందుకు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన ఒక పుకారు వచ్చేసిందనుకో, బీజేపీలోకి ప్రజల నుంచి అభిమానం పోదు. ఇంత చిల్లర మాటలా? ఒకటి చెప్పండి రవిప్రకాష్ గారు, కల్వకుంట్ల కవిత గారిని టార్గెట్ చేసింది కేసీఆర్ కోసం కాదు, కేజ్రీవాల్ కోసం. ఇది గుర్తుంచుకోండి, కేజ్రీవాల్ కోసం. ఇప్పుడు బిడ్డ కోసము పార్టీని విలీనం చేసేంత బలహీనపడు కేసీఆర్ నేను అనుకోవడం లేదు మిత్రులారా. ఇది నా అభిప్రాయం. ఆయన పార్టీ విలీనం చేయాలనుకుంటే ఆ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాకుండా విలీనం చేస్తుండే కదా. తెలంగాణ కోసం కాంగ్రెస్లో పార్టీని విలీనం చేస్తారని చెప్పి చేసిండా? అందరూ ఏమనుకున్నారు? ఇక తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో కలుపుతారని చెప్పిండు. కలిపిండా కేసీఆర్? కలిపిండా? ఒకవేళ కేసీఆర్ కనుక బిడ్డ కోసం కనుక బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతామని ఇంకా పోతే కనుక ఆ బీజేపీ పార్టీ బొందబెట్టడానికి పోతారు కేసీఆర్. అది గుర్తుంచుకోండి బిడ్డారా. మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి.